ఇప్పుడు మీరు ఏం జరిగింది అనుకుంటున్నారు? నేను జరిగింది అన్నారు కదా, ఏం జరిగింది? నేనేం జరిగింది అనుకుంటున్నానంటే సినిమాకి వచ్చి అట్లీస్ట్ టాక్ రావాలి, బాగోలేదనో బాగుందనో. బాగుంది అది ఒక్కటి రాలేదు, ఆదివారం వరకు కూడా రాలే. నేను ఎప్పుడైతే ఎమోషనల్ అయిపోయి బరస్ట్ అయిపోయి నాకు చిరాకు వచ్చి వీడియో పెట్టేసరికి అందరు దీని గురించి మాట్లాడారు. ఈ సినిమాకి వెళ్ళి నాకు ఫోన్లు చేశారు, సార్ సినిమా బాగుంది సార్, బార్బర్కి టైటిల్ బాగాలేదు సార్, సినిమా బాగుంది సార్, మీరు ప్రమోషన్ నాకు ఈ సినిమా వచ్చినట్టే తెలియదు సార్ అని ఎంతోమంది ఫోన్లు చేశారు. మరి ఎందుకు ఎక్కడ ఫెయిల్ అయ్యారు మీరు ఆ పాయింట్? అదే సార్, ఇది ఇప్పుడు నేర్చుకోవాలి సార్, నేను నిజంగా నేను ఇప్పుడు నేర్చుకోవాలి. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయలేపారు మీరు. ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయకపోవడానికి పెద్దోళ్ళకి ట్రై చేసాం సార్. అంటే కొంచెం ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్కి మేమే మాట్లాడితే రీచ్ అవ్వదు సార్. కానీ మారుతి గారి కన్నా పెద్దవాళ్ళు ఎవరు? మారుతి గారు క్రియేటివ్ సైడ్ ఉన్నారు సార్, ఆయన ప్రొడక్షన్ సైడ్ అస్సలు లేరు. ప్రొడక్షన్ కాదండి, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పిలవడానికి, ఆయనకి పిలవడానికి సార్. ఇప్పుడు ఆయన ఏమవుతుందంటే రాజా సాబ్ చేస్తున్నారు సార్. ఒక్కొక్కసారి ఆయనే నాకు అంటున్నారు, ఇగో ఇవన్నీ పెట్టుకుంటే ఏమవుతుందని అంటే, నాకు కూడాను ఈ ప్రభాస్ ఫ్యాన్స్ నువ్వు ఏంటిది రాజా సాబ్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యండి సార్, మీరు ఆ సినిమాలు ఈ సినిమాలు అంటారు. ఆయనకి పాపం మా చెప్పండి.